अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। डीजीपी एम महेंद्र रेड्डी साहब ने अपनी टीम के साथ मिलकर नागोली चेकपोस्ट का दौरा किया। इस मौके पर रच्चाकुंडा सीपी महेश भागवत, एडिशनल सीपी सुधीर बाबू और दूसरे मौजूद थे। ये डीजीपी साहब महेंद्र रेड्डी जब कमिश्नर पुलिस थे तो हमारे शहर का एडमिनिस्ट्रेशन इतना अच्छा था कि इनके नाम से रॉडी शीटर्स थर्राते थे, क्योंकि कई रॉडी शीटर्स को इन्होंने पीडी एक्ट में भेजा है। इनके बेहतरीन कारनामे हैं, जबकि अंजनी कुमार साहब भी बहुत ही अच्छा काम कर रहे हैं, लेकिन मातेहत को भी चाहिए इनके कि इनका साथ बराबर दें, रौडियों पर शिकंजा कसें, क्योंकि आए दिन कत्ल की वारदातें आ रही है और चाकूजनी की वारदातें आ रही है। आइए देखते हैं ये रिपोर्ट। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో లాక్డౌన్ పర్యవేక్షణ హైదరాబాద్లో వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్స్, అలాగే రాచకొండ కమిషనరేట్లో ఎల్బీ నగర్ జోన్లో పర్యటించడం జరిగింది. ప్రజలందరికీ మనవి, ఈ లాక్డౌన్ ప్రజల మంచి కొరకు, ప్రజల యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, కరోనా వైరస్ని మనం కట్టడి చేయడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి రావద్దు. రోడ్ల మీదకి వచ్చినట్లయితే వాళ్ళ వెహికల్స్ 100% సీజ్ చేయడం జరుగుతున్నది. సవరించిన నిబంధనల ప్రకారం ఉదయము 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ఈ షాపులు ఉంటాయి. ఆ తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద కనిపించకూడదు. 1 to 2 మధ్యలో వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. 2 తర్వాత స్ట్రిక్ట్ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేయడమే కాకుండా ఈ లాక్డౌన్ వైలేట్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గూడ్స్ వెహికల్స్ మూవ్మెంట్ కూడా రాత్రి 9 గంటల నుండి ఉదయం 11 గంటల వరకే పర్మిటెడ్. మిగతా టైంలో సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఈ గూడ్స్ వెహికల్స్ పర్మిట్ చేయబడవు. ఎవరైనా రోడ్ల మీదకి వస్తే వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర మూవ్మెంట్ కూడా రెగ్యులేట్ చేస్తున్నాం. ఈ అంబులెన్స్లు, పేషెంట్స్కి మాత్రం ఎలాంటి షరతులు లేకుండా పర్మిట్ చేస్తూ, మిగతా వారి విషయంలో ఈ పాస్ తీసుకున్నట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ లేదా సంబంధిత రాష్ట్రాల వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఈ పాస్ను ఆనర్ చేసి పంపించడం జరుగుతున్నది. ప్రజలందరికీ మనవి, ఈ లాక్డౌన్ కట్టడిలో భాగస్వాములు అవ్వండి. రోడ్ల మీదకి ఏ పని లేకుండా రావద్దు. వచ్చినట్లయితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రజలకు మనం చేస్తున్నాం. రాష్ట్రమంతా పోలీస్ వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కష్టపడి ఈ లాక్డౌన్ని 100% సక్సెస్ చేయడానికి ఒక అపున్నత దీక్షతో ముందుకు వెళ్తున్నాం. ఇది 100% ప్రజల సహాయ సహకారాలతో ఇది మన సక్సెస్ అవుతుంది. కరోనా కట్టడి అవుతుంది. అప్పుడు తద్వారా
ప్రజా ఆరోగ్య భద్రత మెరుగవుతుంది. ప్రజలందరూ దీనికి సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब. बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल. वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन. एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद. अगर हमारी न्यूज़ आपको पसंद आई है तो सबसे पहले शेयर कीजिए, लाइक कीजिए, फिर ख़ास तौर पे हमारी रिक्वेस्ट ये है कि सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज़, आपकी आवाज़.